బెజవాడ ఇంద్రకీలాద్రిపై అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆలయ ఆదాయ వ్యయాల్లో అక్రమాలకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతోంది. బిల్లుల చెల్లింపులో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారు. బెజవాడ దుర్గగుడి సన్నిధిలో అధికారుల అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. ఈ ఏడాది దసరా ఉత్సవాల సమయంలో సిబ్బంది వాలంటీర్లకు ఆహారం సరఫరా కోసం ఖర్చుల్లో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఆహారం సరఫరా చేసిన గుత్తేదారుకు సుమారు 22 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఏకంగా 32 లక్షలు కట్టబెట్టారు. అయితే చెల్లింపులు అక్రమాలు జరగలేదని, అంతా సక్రమంగానే చేశామని అధికారులు చెప్పుకుంటున్నారు. వాస్తవం కాదు. అక్కడ సివిల్ సప్లైస్ వాళ్ళ సర్టిఫికేట్ మీద బేస్ చేసుకుని మేము పేమెంట్ చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియలో మాత్రం మేము రేట్స్ డిసైడ్ చేయడం జరిగింది. టిఫిన్కి ఎంత, భోజనానికి అయితే ఎంత, నైట్ పులిహార కానీ అదేవిధంగా పలావ్ అన్నానికి కానీ రేట్లు డిన్నర్కి సప్లై చేస్తాం. డిన్నర్ కావాలి నైట్ కూడా మీల్స్ అడుగుతున్నారు అనుకోండి, మీల్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీల్స్ రేట్ ఎంత ఖరారైందో అంత పేమెంట్ చేస్తాం. గుత్తేదారుకు అదనంగా ఇచ్చిన 10 లక్షల రూపాయలను తిరిగి తీసుకోవాలని, అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.